నమస్కారం, నా పేరు అశోక్ వర్ధన్. ఇవాళ పట్టిసీమ రావడం వల్ల రాయలసీమకు ఎంతో లాభం అని కొందరు నష్టదాయకమని మాట్లాడుతున్న ఈ తరుణంలో రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోరుకునే నాలాంటి యువకుడు వాటి మీద క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిన బాధ్యతతో నేను మీ ముందుకు వచ్చాను. మీరు పట్టిసీమ గురించి మాట్లాడే ముందర ఒకసారి పోలవరం ప్రాజెక్టు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పోలవరం అనే ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగంగా, అంటే గోదావరి కృష్ణా నదుల అనుసంధానంలో భాగంగా ఈనాడు ఒక 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు అనుసంధానం చేసి ఆ మిగిలిన నీటిని మిగతా అవసరాల కోసం వాడుకునే విధంగా రచించబడింది. ఇవాళ పట్టిసీమ వల్ల రాయలసీమకు ప్రయోజనం అని కొందరు పెద్దగా ప్రయోజనం ఉండవచ్చు, పైపెచ్చు నష్టం అని చెప్పి వాదిస్తున్న ఈ తరుణంలో రాయలసీమ అభివృద్ధిని కాంక్షించే యువకుడిగా వాటి మీద కొద్దిగా క్లారిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. ఇవాళ మీరు పట్టిసీమ గురించి మాట్లాడే ముందర కాస్త పోలవరం ప్రాజెక్టు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో ప్రవహించిన నదుల నుంచి డెక్కన్ ప్రాంతంలో ప్రవహించిన నదుల వరకు అనుసంధానం చేసి అగ్రికల్చర్ మీద ప్రొడక్టివిటీ పెంచాలనే ఉద్దేశంతో నదుల అనుసంధానం అనే ఒక ప్రక్రియ ద్వారా భారతదేశాన్ని అగ్రికల్చర్ ఫీల్డ్లో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి ప్రాజెక్టులో ఒకటి ఈ గోదావరి కృష్ణా నదుల అనుసంధానం. మనం తీసుకుంటే గోదావరి నదిలోంచి ఎక్సెస్ వాటర్ సముద్ర పాలవుతుంది. కృష్ణాలో పరివాహక ప్రాంతంలో ఎక్కువ డ్యాములు ఉండడం వల్ల, ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ఈ నదుల అనుసంధానం ద్వారా నీటిని కృష్ణా బేసిన్ మళ్లించి వాటి మీద పై ప్రాజెక్టులకు, అంటే కొంచెం ఎడారీకరణ అవుతున్న ప్రాంతాలకు ఉపయోగించవచ్చు అనే ఉద్దేశంతో చేపట్టారు. ఇలా తీసుకుంటే ఈ పోలవరం ప్రాజెక్టు 1980 సంవత్సరంలో టి అంజయ్య గారు శంకుస్థాపన చేస్తే దీన్ని రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరం నుంచి ముందుకు తీసుకెళ్లారు. ఈ పోలవరం ప్రాజెక్టు గురించి కాస్త పక్కన పెడితే మనం పట్టిసీమ గురించి ఒకసారి చెప్తాం. పట్టిసీమ అనే ప్రాజెక్టు ఒక లిఫ్ట్ ఆధారిత ప్రాజెక్టు. అంటే ఒక పవర్ని ఉపయోగించి 80 టీఎంసీల నీటిని ఈ కృష్ణా బేసిన్లోకి అనుసంధానం చేసి మిగిలిన నీటిని పైపాంతరాలు ఉపయోగించే విధంగా కొంచెం సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రభుత్వం వారు చెప్తున్న ఈ తరుణంలో రోజుకి 8,000 క్యూసెక్కుల నుంచి పైచులకు క్యూసెక్కుల నీటిని 180 రోజుల నుంచి 110 రోజుల పాటు తీసుకెళ్లాలని ఉద్దేశించబడినది. ఇది ఇక్కడ ఈ ప్రాజెక్టు అంటే ముఖ్య ఉద్దేశం రీచ్ అవుతుందా లేదా అనే విషయాల గురించి మనం కొంచెం డీప్గా వెళ్లాల్సి వస్తే నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, అవును, ఈ 80 టీఎంసీల నీటిని ఆ డైరెక్ట్మున, అంటే ప్రకాశం బ్యారేజ్ కేవలం 3 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ 80 టీఎంసీల నీటికి ఎలా హోల్డ్ చేస్తారు, ఏ విధంగా మాట్లాడుకుంటారు అనే విషయాన్ని గురించి పోవాల్సి వస్తే ఒకసారి మనం ప్రకాశం బ్యారేజ్ అష్యూర్డ్ వాటర్ ఎంత బచావత్ ప్రకారం తీసుకుంటే ఇది 181.2 టీఎంసీల హక్కు ఉన్న ఒక డెల్టా ప్రాంతానికి హక్కు ఉంది. 181.2 టీఎంసీలు అంటే ఈ 80 టీఎంసీలు వచ్చేసి నాగార్జున సాగర్ నుంచి, మిగతా 101.2 వచ్చేసి అక్కడ రెయిన్ ఫెడ్, అంటే కౌంటర్ క్యాచ్మెంట్ ఏరియాలో పడిన రెయిన్ ఫాల్ అనుగుణంగా వస్తాయన్నమాట. అంటే ఇక్కడ 80 టీఎంసీలను ఎలా వాడుకుంటారంటే వాళ్ళకు ప్రతి నెల రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూన్లో ఒక 10 టీఎంసీలు అని, జూలైలో మాకు 8 టీఎంసీలు, వరినాట్లకు 13 టీఎంసీలు, అంటే అట్లా ఈ సంవత్సరం పొడుగునా వారికి రిక్వైర్మెంట్ ప్రకారం ఈ 80 టీఎంసీలను నాగార్జున సాగర్ నుంచి డ్రాగ్ చేసుకుంటారనమాట. సో ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి డ్రాగ్ చేసుకోవాల్సిన పరిస్థితిని పక్కన పెట్టి ఈ పోలవరం నుంచి మనం నీటిని తీసుకుంటే కొంచెం ఉపయోగపరం. ఎలా అంటే ఇప్పుడు గోదావరి నదిలో ఫ్లడ్ ఎలా వస్తుంది, కృష్ణా నదిలో ఫ్లడ్ ఎలా వస్తుంది అనే విషయాలు చూసుకుంటే గోదావరి నదిలో పెద్దగా డ్యాములు లేకపోవడం వల్ల ఏమో కానీ జూన్ ఎండింగ్ కానీ జూలై మాసంలో నుంచి ఫ్లడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కృష్ణా నదిలో ఎక్కువ డ్యాములు ఉన్నాయి, ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల కూడా ఇక్కడికి నీళ్లు తక్కువగా వస్తున్నాయి. అంటే ఫ్లడ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పైన మన ఆల్మట్టి వాళ్ళు ఎత్తు పెంచడం వల్ల కానీ సెప్టెంబర్ మాసానికి వస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి జూన్ జూలై వాటిలో ఇక్కడ గోదావరి డెల్టా నుంచి వచ్చే నీటిని కృష్ణాలో అనుసంధానం చేసి జూన్ జూలైలో నుంచి వాళ్ళు నాట్లు వేసుకుంటే కాస్త వాళ్ళకి, అంటే సరైన సమయానికి రబీ ఖరీఫ్లు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. అంటే పొరపాటున ఇక్కడ కృష్ణానదిలో పొరపాటున కానీ అదృష్టమేమో కానీ సెప్టెంబర్కి కొంచెం ముందర అటు ఇటు కానీ ఫ్లడ్ వస్తే గోదావరిలో నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఇక్కడ మళ్ళీ సముద్రంలో కలపాల్సిందే కానీ దానివల్ల వచ్చే లాభం ఏమి లేదు. అంటే ఇది పైపెచ్చు ఒక 3 నెలలు 2 నెలలు ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్ లాగా కనపడుతుంది. ఇవన్నీ మనం పక్కన పెడితే అసలు జీవోలో ఏముంది? జీవోలో క్లియర్గా ఇది డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వాడాల్సిన నీరు అని చెప్పేసి వాళ్ళు నీట్గా స్టేట్మెంట్ ఇచ్చారు.
ఇక్కడ ఎక్కడే కానీ మనం రాయలసీమకు తాగునీళ్ళు తీసుకుపోతామో, సాగునీరు తీసుకుపోతామో, లేకపోతే మళ్ళించుకుంటామో అనేసి ఎక్కడ పద స్పెసిఫికేషన్ లేదు. అంటే ఇక్కడ టెక్నికల్ టర్మ్స్ అని పెద్దగా మాట్లాడతారు. రాయలసీమకు నీళ్ళు అని చెప్పేసి మాట్లాడితే వచ్చే నష్టం ఏం లేదు, కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ చేయడం లేదు. ఎలాగంటే అలా చేయకపోవడం వల్ల నష్టం ఏంటంటే మన రాష్ట్రం విడిపోయింది చాలా. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొద్ది న్యాయం జరుగుతుంది, స్పెషల్ స్టేటస్ వస్తే అని చెప్పి భావించి తన నోటి మాటగా 5 సంవత్సరాల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్తే, లేదు ప్రతిపక్షం వారు 10 ఏళ్ళు కావాలంటే సరే కానీ అని చెప్పేసి నోటి మాటగా చెప్పారు. ఈరోజు మనం డిమాండ్ చేయలేకపోతున్నాం. ఏమి మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నారు కదా, పార్లమెంట్ సాక్షిగా ఇస్తా అని చెప్పారు కదా, మాకు ఆ డిమాండ్ ఏమైందని చెప్పేసి డిమాండ్ మనం అడగలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు పార్లమెంట్లో ఇదేమన్నా చట్టబద్ధత కావింపబడిందా అని. ఆ ఒక్క మాట చాలు, అంటే దీని విలువ తెలుస్తుంది. అంతెందుకు చాలా మంది చట్టబద్ధత ఈ కథలు తపాలు అవన్నీ అర్థం కాకపోవచ్చు. ఒకటే విషయం, ఏ అనేవాడు బి అనేవాడికి ఒక 3 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు. రేపు పొద్దున 6 నెలల తర్వాత పోయి ఏ అనేవాడు డబ్బులు అడిగితే, నా డబ్బులు నాకు ఎప్పుడు ఎందుకు ఇస్తావా అని చెప్తే వాడు ఇవ్వకపోతే మనం కోర్టుకి వెళ్తాం. కోర్టుకి వెళ్తే కోర్టు అడుగుతుంది, అయ్యా నువ్వేమైనా స్టాంపు మీద బాండ్ మీద పావుల స్టాంపు మీద సంతకం పెట్టించినావా అంటది. అంటే లేదంటే సరే అప్ప నీ దగ్గర స్టాంపు లేకపోతే నీ పక్కకు వా, నిన్ను నమ్మే పరిస్థితి లేదు అని చెప్తుంది. ఇలా ఉన్న పరిస్థితులు అంటే ఏదైనా సరే రిటర్న్ ప్రూఫ్ ఉంటేనే మనం అడగడానికి హక్కు ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే జీవోలు ఎట్లున్నా పర్లేదు, మేము ఇస్తాము, మేము నమ్మకము, వాళ్ళ మాటలు నమ్మామే అనుకోండి అంటున్నాక నమ్మడం లేదు, నమ్మామే అనుకోండి, మనకి ఎన్ని నీళ్ళు వస్తాయి ఆ విషయం గురించి మాట్లాడితే, ఇప్పుడు ఈ అనుసంధానం గోదావరి కమిషన్ ప్రకారం 80 టీఎంసీలు ఈ కృష్ణా బేసిన్లో కలిపితే వాళ్ళు మహారాష్ట్ర భాగానికి 14 టీఎంసీలు, కర్ణాటక భాగానికి 21 టీఎంసీలు, మొత్తం 35 టీఎంసీలు మాకు కావాలని చెప్పేసి ఆ రోజు మనం అగ్రి అయ్యి సంతకాలు పెట్టినాం. అంటే ఈ 80 టీఎంసీలు ఎప్పుడైతే మళ్ళిస్తే 35 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల రైట్ ప్రకారం పోతుంది, వాటిలో 14 మహారాష్ట్రకి, 27 కర్ణాటక అని చెప్పి మాట్లాడినాం. అలాగే పైపెచ్చు రేపు పొద్దున 80 బదులు 160 టీఎంసీలు మాట్లాడుకున్నా కానీ వాళ్ళకి డబుల్ రేటు ప్రొపగేషన్ అంటే ప్రొపోర్షనల్ రేషియో లాగా ప్రొపోర్షనల్గా 14 ఉంటే 28, 21 ఉంటే 42, మొత్తం 70 టీఎంసీలు వాళ్ళ భాగాన్ని వాళ్ళకి వెళ్తాయి. అంటే ఇప్పుడు దానికి అనుగుణంగా 80 టీఎంసీలో మనకు మిగిలేదు 45 టీఎంసీలు. ఇది కూడా కేవలం తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాలు ఉన్న హక్కు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు 3 రాష్ట్రంగా అంటే ఈ హక్కు మీద తెలంగాణకు కూడా వస్తుంది. వాళ్ళు వాళ్ళ షేర్ అయినటువంటి 20 టీఎంసీలు ఖచ్చితంగా అడుగుతారు. ఆ షేర్ పోను మనకు మిగిలేదు 25 టీఎంసీలు మాత్రమే. ఈ 25 టీఎంసీలు మనం ఎలా మళ్ళించుకుంటాము అంటే అవన్నీ ఆ జీవోలు మనం అడుగుతుంది అవన్నీ మాట్లాడిన తర్వాత 25 టీఎంసీలు మిగిలితే ఆ నీళ్ళు ఎలా మళ్ళించుకుంటామంటే మనకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచే మనం తీసుకుంటాము. శ్రీశైలం రిజర్వాయర్ అంటే ఏదో మనం గేట్లు ఎత్తుతానే కిందికి పరపర అని చెప్పి రాయలసీమ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు ఇవన్నీ ఏం తిరగదు. మనకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు నిలబడి బ్యాక్ వాటర్ అంటే ఇక్కడ ఎత్తుగా 841 అడుగులు ఉంటేనే మనం పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోగలం. ఇలాంటి పరిస్థితుల్లో జీవో నంబర్ 69 అనే ఒక అద్భుతమైన జీవో ఉంది. దాని ప్రకారం కనీస నీటి మట్టం 830 అడుగులకి కేటాయింపబడింది. అంటే మనకు అదొక అన్యాయం అనమాట. 835 టీఎంసీల వరకు నీరు వాడతారంటే రేపొద్దున ఫ్లడ్ వచ్చి అదంతా ఫిల్ అయిపోయి 841 వరకు మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకొని పోవాలి అనేది చాలా కష్టంతో కూడుకున్న పనిలాగా తయారైంది ఈ మధ్య. సో మనం జీవో నంబర్ 69 రద్దు చేసి కనీస నీటి మట్టం 854 అడుగులకి తీసుకుపోతే మనం ఎంతో రాయలసీమకు మంచి చేసిన వాళ్ళం అవుతాం. దీన్ని పక్కన పెట్టేస్తాం. ఇదంతా పక్కన పెట్టేస్తే పత్రికలు ఎవరైనా సరే మన రాయలసీమ వాళ్ళు చదువుతుంటే అర్థమవుతుంది. కృష్ణా శ్రీశైలం డ్యామ్ నుంచి తెలంగాణ వాళ్ళకి పాపం కరెంటు ఇబ్బందుల్లో ఉన్నారు. దానికి అనుగుణంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఎడంగట్టు నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు. మన వాళ్ళు అప్పుడప్పుడు డెఫిషియన్సీ లెవెల్లో ఉన్న కరెంటు ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు. అలాగే మధ్యలో అంటే మాకు సాగునీరు కావాలని చెప్పి 10 టీఎంసీలు కూడా తీసుకుపోతున్నారు. ఇలా అంటే వాళ్ళకి ఏముంది, తెలంగాణ ప్రభుత్వం కరెంటు ఉత్పత్తి చేస్తే నీళ్ళు కిందికి పారుతాయి, కిందికి పారినంత నాగార్జున సాగర్లోకి వచ్చి కలుస్తుంది, మాకు ఆనందమే కదా అని చెప్పి వీళ్ళిద్దరూ లాలూచిపడి, తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వం లాలూచిపడి రాయలసీమ ప్రయోజనాలు పణంగా పెట్టి ముందుకెళ్తున్నా కానీ మన మున్నమోసిన రాజకీయ నాయకులు, మన రాయలసీమ నాయకులు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకు న్యాయం ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచించాలా. ఇద్దరు లాలూచిపడి ముందుకెళ్తున్నారు, కిందికి వచ్చినంత మనకే మేలు కదా అని చెప్పేసి కరెంట్ ఉత్పత్తి కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈరోజు డెస్ట్ స్టోరేజ్ పడిందంట రీసెంట్గా. ఎప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత డెస్ట్ 800 అడుగులు ఇచ్చి పడిందంట. ఇంతకుముందు 835, కరెక్ట్ ఈ సంవత్సరం కిందట 835 అడుగులు వస్తుంది, 800కు పడింది. అంటే ఇలాంటి పరిస్థితులలో ఇవన్నీ పక్కన పెట్టి
పట్టిసీమ ప్రాజెక్ట్ వస్తే మహా అద్భుతం జరుగుతుంది, దీన్ని అడ్డుకుంటే చరిత్రహీనులు అవుతాము, రాయలసీమ అంతా సస్యశ్యామలం అయిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో చూస్తే ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు, మేము ఆ మేర నీళ్లు రాయలసీమకు తాగునీళ్ళకి ఇస్తామని ఆయన అంటున్నాడు. అంటే జీవోలో క్లారిఫికేషన్ లేదంటే రాయలసీమకి ఎంత ఇస్తాము, నికరంగా ఎన్ని ఇస్తాము, ఈ మాటలన్నీ మాట్లాడకుండా మేము అవి ఇస్తాము ఇవి ఇస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు. రేపొద్దున ఈ 25 టీఎంసీలకు జీవోలో లేదు కాబట్టి ఒక అద్భుతమైన పేపర్ స్టేట్మెంట్ వస్తుంది కొన్నాళ్ళ తర్వాత. గుర్తుపెట్టుకుని రాయలసీమ ప్రజలారా ఏమని వస్తుందంటే రాజధానికి నీరు ఎలా అనే అద్భుతమైన స్టేట్మెంట్ ఒకటి వస్తుంది. తర్వాత వెంటనే ఉండనే ఉన్నాయి కదా 25 టీఎంసీలు అని చెప్పేసి మిగతా వాళ్ళు వంట పాడతారు. కరెక్ట్ చెప్పారు. ఎప్పటికైనా సరే తాగునీరు కంటే తాగునీరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి 25 టీఎంసీలు కూడా మనం తాగునీకే వాడుకుందామని చెప్పేసి ఎవరో అంటారు, మా వాళ్ళు జై అంటారు. మా ప్రజలు ఎలాగో పాపం ఆయనకు చైతన్య రహిత సమాజం కాబట్టి మా వాళ్ళు గమ్మనే ఉంటారు. మా ముండమోజు నాయకత్వం గారు ప్రశ్నించారు. సో ఏ విధంగా చూసుకున్నా మాకు నష్టదాయకమే. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మమ్మల్ని అంటే మా పేరు చెప్పుకోరు. ఎలాగంటే ఒక ఆడుకునే స్త్రీ తన భుజాన వేసుకొని పసిపిల్లవాడిని రోడ్ల కూడల్లో అడుగుతుంటుంటది, బాబు పాలకు కావాలా డబ్బులు అని చూసి అన్యాయమైన పాపను చూసుకొని ఇస్తారు 10 రూపాయలు. వెంటనే 10 వేసి 80 రూపాయలు వాటర్ వేసుకుని తాగుతారు. అంటే ఈ పసిపిల్లోడు భుజాన ఉన్న ఈ పసిపిల్లోడు రాయలసీమ అయితే ఈ ఆరామ మిగతా అంటే నెపం వచ్చేసి మేము అంటే ఎవరికి నెపం రాయలసీమ అని చెప్పేసి అవసరాలు వాళ్ళకు జూన్ కల్లా నాట్లు పడాలని ఉద్దేశించి ఈ ప్రాజెక్ట్ తీసుకోబోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే రాయలసీమకు ఏ రకమైన అన్యాయం జరుగుతున్నా ముందుకు రానటువంటి నాయకుడు, అఖిలపక్షం ఏర్పాటు చేస్తామన్నా కూడా మైలేజ్ తగ్గుతుందని భావించే నాయకులు ఈ రోజు పట్టిసీమ అద్భుతం, మహా అద్భుతం, గొప్పది, దీని గురించి అసలు అద్భుతం చరిత్రహీనులు అని చెప్పేసి ప్రశ్నిస్తున్న వారంతా అసలు పరిస్థితి పట్టిసీమ వల్ల ఎంత లాభం ఉందో ఒకసారి తెలుసుకోండి. రాయలసీమకు ఏ రకంగా లాభం చేయాలని ఆలోచించండి. మన ప్రాజెక్టులకు కనీస నీటి అవసరాల దృష్ట్యా ఉన్న బడ్జెట్ అలొకేషన్ చేయించండి. ఆ విధంగా చేపడితేనే మనం బాగుపడాలి. అలాగే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలుకు ఈ పోతిరెడ్డిపాట నుంచి కెనాల్స్ రెడీ అయ్యాయి. మన గాలేరు నగరి కానీ మన తెలుగుగంగ ప్రాజెక్టులు కానీ కెనాల్స్ రెడీ అయ్యాయా? మీరు కనీస కేటాయింపులు అంటే లాస్ట్ బడ్జెట్లో మేము చూసినాం. మన హంద్రీ నీవాకి ఎంత ఇచ్చారు. హంద్రీ నీవా అనే 2 నదులు మొత్తం భారతదేశంలో అత్యంత క్షామ ప్రాంతమైనటువంటి ప్రాంతాలను తగులుకుంటూ కలిపే ఒక కెనాల్, అంటే ఒక హంద్రీ నీవా కెనాల్ అనమాట. అంటే లిఫ్ట్ ఆధారిత ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అంతో ఇంతో రాయలసీమలో అంటూ అనంతపురం ప్రాంతానికి, చిత్తూరు అంటే హైలాండ్స్కి వాడడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టుకు కేటాయింపులు 223 కోట్లు కేటాయించారు. 4,000 కోట్లు అవసరమైతే 223 కోట్లు కేటాయిస్తారు. వీటికి 223 కోట్లు మెయింటెనెన్స్కి కూడా సరిపోవట్లేదు. అంటే పాత అరియర్స్ ఉంటాయి కదా, వాటికే సరిపోతుంది. పోలవరంకి 100 టీఎంసీలు కేటాయించినారంటే ప్రతిపక్షము, ప్రభుత్వం, ఈవెన్ బీజేపీతో సఖ్యతతో ఉన్నా కానీ టీడీపీ వారు ప్రశ్నించారు, మాకు సరిపోదు, రోడ్డుకు వచ్చి మాట్లాడారు. ఆ పోలవరం ప్రాజెక్టు కంటే కూడా చాలా గొప్పదైన ప్రాజెక్ట్ హంద్రీ నీవా. అంటే మేము నీళ్లు తాగడానికి అనంతపురంలో ఊర్లు కొట్టుకుపోతున్న పరిస్థితులు, అంటే ఈ గడ్డి లేక చచ్చిపోతున్న ఈ పరిస్థితుల్లో అనంతపురం జిల్లాకి అంతో ఇంత నీళ్లు కనపడే స్కోప్ ఉన్నటువంటి ప్రాజెక్టుకి 223 కోట్లు కేటాయిస్తే ఎవరన్నా ప్రశ్నించారా? ఇలా వాటికి మళ్ళీ గాలేరు నగర్ దానికి 175 కోట్లు, అది కూడా అత్యంత దరిద్రమైన ప్రాంతాల నుంచి పోయే కెనాల్. వాటి కెనాల్స్ రెడీ చేసుకోకుండా మనం నీళ్ళు ఎలా డ్రాగ్ చేసుకోగలుగుతాం? మనం ఇంకా ఇదంతా ఒక ఎత్తు పక్కన పెడితే మన రాయలసీమ ప్రాంతం నేతలు కానీ ప్రజలు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ హక్కు అయినటువంటి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక 14, మహారాష్ట్ర 21, తెలంగాణ 20, అంటే మొత్తం 55 టీఎంసీల నీటిని వాళ్ళు హోల్డ్ చేసుకుంటారు. అంటే ఈ ప్రాజెక్ట్ రెడీ అయిపోతే హోల్డ్ చేసుకుంటారు. హోల్డ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, రేపు పొద్దున ఫ్లడ్ రావడం, మన శ్రీశైలం ప్రాజెక్టులకి ఫ్లడ్ రావడం చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడితే మూలిగేద నక్కపై తాటిపండులా మనకు తెలంగాణ ప్రభుత్వం వారు, అంటే అది మంచో చెడో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ పాలమూరు ఎత్తిపోతల ప్రకారం జూరాల పథకాల కింద 140 టీఎంసీలు తీసుకోపోతాను అని చెప్పేసి ప్రణాళికలు రచిస్తున్నారు. ఒకవేళ అది రెడీ అయిపోతే 140 టీఎంసీలు మళ్ళీ డెఫిసిట్ పడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే
పత్రికలు ఎవరైనా సరే చదువుతున్న వాళ్ళు మన రాయలసీమ మేధావులు ఎవరైనా ఉన్నారని సరే ఒకసారి గత ఒక 3 వీక్స్ బ్యాక్ ఒక పత్రికల అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. తుంగభద్ర ఎగువన 35 టీఎంసీల ప్రాజెక్టు కట్టుకోవాలి, ఆ ప్లానింగ్ గురించి మనం దృష్టి సారించాలని చెప్పేసి. అంటే ఈ పైన రాష్ట్రాల వాళ్ళు అంటే పైన ఉన్న ప్రాంతం వారికి ఇష్టం వచ్చిన రీతిలో ప్రాజెక్టులు కట్టుకుంటా పోతే ఆ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుందంటే మన రాయలసీమకే నష్టం. రేపొద్దున మనకు ఎడారి రాయదుర్గం దగ్గర కనపడుతుంది, హొన్నూరు దర్గా దగ్గర ఎడారి కనపడుతుందని మాటలు వినపడుతున్నాం. కానీ రేపొద్దున ఇవన్నీ ప్రాజెక్టులు రెడీ అయితే క్లియర్గా మనం శ్రీశైలం డ్యామ్ దగ్గర ఎడారి చూడొచ్చు. ఇలా మన వాళ్ళు ఆలోచించుకోకుండా మనకు కావాల్సినవి ఏంటివి, మనకు జరుగుతున్న నష్టాలు ఏంటివి అని ఆలోచించుకోకుండా ఏమేమో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎవరికి నష్టం? ఇవన్నీ ప్రాజెక్టులు కింద రెడీ అయితే శ్రీశైలం ప్రాజెక్టు మీద ఇంపాక్ట్ పడుతుంది. శ్రీశైలం మీద ప్రాజెక్టు పడితే ఇంపాక్ట్ కలిగితే ఎవరెవరికి నష్టం అంటే ప్రతి ఒక్కరికి నష్టం. రాయలసీమతో పాటు డెల్టాకు కూడా నష్టమే. ఈ డెల్టాకు నష్టం కాబట్టి వాళ్ళు మంచిది మేధావులు రాజకీయ చైతన్యం కలిగిన వారు కాబట్టి పోలవరమో లేకపోతే పట్టిసీమో అని ఇంకొకటి వాళ్ళు సరైన సమయంలో కేవలం అంటే రబీకి లేట్ అవుతుంది, జూన్ జూలై మాసంలో నాట్లు పడాలా, ఎట్టి పరిస్థితుల్లో నాట్లు పడాలా అనే ఉద్దేశంతో వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ ఆయన చాలా గొప్ప వ్యక్తి. మనం సీరియస్ చెప్పాలంటే మన రాయలసీమ నాయకులు అతన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. నిజంగా దేవినేని ఉమా గారు మీరు ఈ వీడియో చూస్తే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం సార్. ఈ నేత దేవినేని ఉమా అనే ఈ నేత తన ప్రాంతంలో తన డెల్టా ప్రాంతంలో ఒక్క బకెట్ నీరు తక్కువైనా సరే నిద్రపోయే వ్యక్తి కాదు. ఆ బకెట్ ఎలాగైనా సరే రాత్రి తీసుకొచ్చి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలనే తపనున్న వ్యక్తి. సాక్షాత్ రాజశేఖర రెడ్డి మేరు నగధీరుడైనటువంటి రాజశేఖర రెడ్డికే పోతిరెడ్డిపాడు గురించి ఎగెన్స్ట్గా మాట్లాడిన వ్యక్తి. అంటే ఈ ప్రాజెక్ట్ వద్దు దీని ఎక్స్టెన్షన్ వద్దు అని చెప్పిన మాట్లాడిన వ్యక్తి ఈరోజు తన ప్రాంతంలో ఆల్మట్టి డ్యామ్ ద్వారా ఫ్లడ్ రావడం లేదు, లేట్ అవుతుంది, వరి నాట్లకు లేట్ అవుతుంది, రైతులు గోడు విని పట్టిసీమ అనే ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి మాట్లాడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి తన ప్రాంతంలో అంటే ముక్కారు పంటలు పండే ప్రాంతంలో ఒక పంట లేట్ అవుతుందని చెప్పి బాధపడి పట్టిసీమ తనకు వచ్చిన రీతిలో ఏదో ఒకసారి ఎవరైనా ఎట్లయినా పోనీ తన ప్రాంత ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. మన ప్రాంత ప్రజలు ఎట్లున్నారంటే ఈ ప్రాజెక్టులు అంటే మనం రీసెంట్గా చూసాము ఏంటంటే మన ప్రాంతంలోనే పులివెందుల తాడిపత్రి రైతాంగం మీద అక్కడ నాయకులు ప్రదర్శన తీరు ఒకసారిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు అక్కడ అంటే ఈ ప్రస్తుతానికి ఈ టాపిక్ ఎట్లా అంటే హెచ్ఎల్సీ మీదకి తీసుకుపోతే హెచ్ఎల్సీలో మనకు కేటాయింపులు 32 టీఎంసీలు అంటే 32 బకెట్ల గురించి మాట్లాడినామంటే దీంట్లో పులివెందుల బ్రాంచ్ కెనాల్కి 4 బకెట్లు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్కి 4 బకెట్లు. అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నప్పుడు 32.5 టీఎంసీలు నీళ్లు వచ్చినా రాకపోయినా పులివెందుల బ్రాంచ్ కెనాల్ వల్ల 4 బకెట్లు నీళ్ళు తీసుకుపోతున్న పరిస్థితుల్లో మిగతా వాళ్ళకి ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఇప్పుడు మనకు అంటే బలం పెరిగింది కదా అని చెప్పేసి దాన్ని హోల్డ్ చేసి తీసుకోబోతున్నారు. కానీ ఇక్కడ పులివెందుల ప్రాంతంలో వాళ్ళైనా సరే, తాడిపత్రి ప్రాంతంలో వాళ్ళైనా సరే, ఊరకొండ ప్రాంతంలో వాళ్ళైనా సరే, హెచ్ఎల్సీ నీళ్లు పారుతున్న వాళ్ళు ఎవరైనా సరే మనకు వచ్చే నీళ్లు 32 టీఎంసీలు వచ్చినప్పటికీ మనం కరెక్ట్ నీళ్ళు అందుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనకు సగమే అందుతున్న పరిస్థితులలో అంటే 16 టీఎంసీలు 18 టీఎంసీలు వస్తున్నప్పుడు మనకు కానీ నీకు కానీ నీళ్లు కనీసంగా రావు. అంటే నువ్వు నేను కొట్లాడే బదులు మనందరం కలిసి కర్ణాటక మీద ప్రెజరైజ్ చేసి వాళ్ళతో ఒప్పించి సమాంతర కాలువ సాధిస్తే ఫ్లడ్ వాటర్ 32.5 టీఎంసీలు నీటి అట్ ఏ టైం తీసుకొని వచ్చి రాయలసీమలో అంతో కొంత అంటే మనలో మనం కొట్లాడుకోకుండా అంతో కొంత నీళ్లు తీసుకొస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, కొంచెం ఉపయోగపడుతుంది. ఇలా మన విషయాలన్నీ చెప్పి అంటే మనకు కావాల్సిన ప్రాజెక్టుల గురించి డీటెయిల్స్ గురించి అన్ని దానిల మీద అవగాహన పెంచుకొని మనకి ఏ రకంగా సమాంతర కాలువ సాధనల అంటే సమాంతర కాలువ వల్ల లాభాలు ఉన్నాయి, ఎలా మనం ఫీజిబిలిటీ తీసుకోవచ్చు, కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పించి తీసుకోవచ్చు. అలాగే ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం మీద ప్రెజరేషన్ హంద్రీనివా హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్కి చాలా అవసరం. దీని మీద 2,000 కోట్ల రూపాయలు అట్లీస్ట్ మనం కేటాయింపులు జరిపించుకొని గాలేరు నగరి, సుజల స్రవంతి మిగతా ప్రాజెక్టులన్నిటికీ మనం కేటాయింపులు తీసుకోవాల్సిన పరిస్థితి అంటే ప్రెజరైజ్ చేసుకొని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇవన్నీ వదిలేస్తే ఇది మంచో చెడ్డో పట్టిసీమ గురించి అంతా ఇది మాట్లాడుతున్న ఈ తరుణంలో మీకు వస్తాము అని మాట్లాడుతుంటే సరే ఆ ప్రకారం మాకు 26 టీఎంసీలు మిగిలే అవకాశం ఉంది. అలాగే శ్రీశైలం రైట్ బ్యాంక్ ఎస్ఆర్బీసీ ద్వారా 19 టీఎంసీలు, మళ్ళీ మెడ్రాస్ వాటర్ 15 టీఎంసీలు, మొత్తం 60 టీఎంసీలకు అంటే కింద శ్రీశైలం డ్యాంలో మేము నీళ్లు తీసుకుపోయే లేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మా వంతు అంటే మాకంటూ ఒక ప్రాజెక్టు పరంగా సిద్ధేశ్వరం దగ్గర ఒక 60 టీఎంసీలు క్యాపబిలిటీతో ఉన్న ఒక ప్రాజెక్టుకి అనుమతి మేము ఇస్తున్నాం పట్టిసీమతో పాటు అని చెబితే మేము ఈరోజు పట్టిసీమకు జెండా పట్టుకొని మాట్లాడడానికైనా సిద్ధం, ఒళ్ళంతా పసుపు పచ్చ పట్టించుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధం. ఇవన్నీ చేస్తే
ఎన్టీఆర్ గారు ప్రజలు అంటే ఆయన రాయలసీమ దత్తపుత్రుడు, మా గుండెల్లో ఉన్నటువంటి నేత. అలాగే మా మానసపుత్రుడు రాజశేఖర రెడ్డి, వీళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా జన్మధన్యం అవుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మా ప్రాంతం కరువు ప్రాంతం వారిగా ప్రశ్నిస్తున్నాం. మాకు కావాల్సిన ఈ కేటాయింపులు చేయండి, సమాంతర కాలువకి ఇవ్వండి. మన గుండ్రేవర్ ప్రాజెక్టు, సిద్ధేశ్వరం ప్రాజెక్టు, గాలేరు నగర్ సుజస్వంతి ప్రాజెక్టు, హంద్రీనివా ప్రాజెక్టు, ప్రాజెక్టులన్నిటికీ ముందుకు తీసుకెళ్ళండి. మీరు మా గుండెల్లో ఉంటారు. మీరు మన రాయలసీమ నేతలందరూ మీ అంటే అధికార ప్రభుత్వంపై కాస్తో కూస్తో ఈ ఇన్ఫర్మేషన్ అంతా అంటే మా ప్రజలు, సామాన్యమైన ప్రజలు కోరుకుంటున్నారు. సో వీటి గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై రాయలసీమ.